చెప్పాలి కదా నిన్న మోడీ గారు వచ్చారు సార్. ఏంటి ఒక వాయిస్ పోతుందండి మాట్లాడితే వినండి. అమరావతిని రాజధానిగా నేను కొనసాగిస్తాను ఎందుకు చెప్పించలేకపోయారు? వెంకటరెడ్డి గారు రేపు మీరు చెప్పిద్దరిగాలండి. మేము ఈసారి మొన్న అయితే సరిగ్గా మెడలు వంచలేకపోయి ఈసారి మెడలు వంచి తెప్పిస్తాం 25 ఉండని చెప్తిరిగాలండి. వెయిట్ చేయండి ఒక నిమిషం సార్. ఈ రోజు 4.5 సంవత్సరాల పరిపాలనలో రాజధాని ఇక్కడి నుంచే నెలకొల్పుతానన్న వ్యక్తి కట్టల ఒక్క కంపెనీలు రాష్ట్రానికి రాజధాని అంశం రేపు ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అంశం ఏంటి? అక్కడ ఓడిస్తాం అంటున్నారు. 1,00,000 మెజారిటీ అంటే 1,00,000 ఓట్లు కూడా రావన్నది వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా. సార్ ఆయనకి ఏదో అనుమానాలు ఉంటాయి. రాత్రి కలలు కంటాడు, నిద్ర పట్టక పొద్దున్నే వాటిని మన ముందు చెప్తాడు. అంతకు మించి ఏం లేదండి ఆయన. అందుకే అదే అజయ్ కల్లం గారి లాగా లేకపోతే అబ్దుల్ కలాం లాగా మంచి కలలు కంటా ఉండండి మేనిఫెస్టో రూపొందించినప్పుడు అన్నట్టుగా ఈ రోజు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వర్మ గారు దగ్గరుండి సపోర్ట్ చేస్తున్నారు. కూటమి గెలుస్తుంది. వంగా గీత గారికి డిపాజిట్ రాదు. వంగా గీత గారు గతంలో గెలిచింది కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచే. అప్పుడు కూడా మా సపోర్టే. ఇప్పుడు కాపులంతా లేకపోతే వర్మ గారి అభిమానులంతా లేకపోతే ఈ రోజు ప్రజారాజ్యం అభిమానులు వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి మేము గెలిపించుకుంటాం అంటుంటే ఈ ఏడవలేని వాళ్ళు ఏడుపులేంటో, వీళ్ళు పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వెకిలిగా నవ్వులేంటో, మొగోడైతే ఆడదైతే ఎందుకే నీకు, ఎవడైతే మాకేందే రాష్ట్రాన్ని బాగుపరచండి అయ్యా అంటే వాడు మొగోడు కదా వీడు ఆడదు కదా నీకెందుకే? ఒక ఆడది ఒక చెన్నై రాష్ట్రాన్ని పరిపాలించింది అమ్మ అనే కాన్సెప్ట్ తో. వీడు మొగోడా వీడు ఆడదా నువ్వు మొగోడైతారా ఏంటది? ఒళ్ళు పొగరు మాటలు కాకపోతే ఒక అధ్యక్ష పదవిలో ఉన్నాడుగా. అమ్మఒడి దాంట్లో 4 సంవత్సరాలకు ఒక్కొక్క దేవుని పంపిస్తారంట లోపలికి. 3 కాదంటే 4వ భార్య అండి. అందుకే మా అధ్యక్షుడు అన్నాడు, అరే 3 అంటే నేను లెక్క చెప్తా 4వది ఎవరయ్యా బాబు నువ్వు వస్తావరా అన్నాడు. ఇంకా కూడా సిగ్గు లేకుండా ప్యానల్లో ఉన్న రెడ్ అని ఇష్టాచారంగా మాట్లాడతాడు. కంట్రోల్ చేస్తామన్నా ఓర్పుగా ఉంటామన్నా ఎలక్షన్ అయ్యాక తరిమి కొడతారు రెడ్ అన్న. నువ్వు మాత్రం ఇది విషయం గుర్తుపెట్టుకో. అద్భుతంగా ఉంది. కొద్దిసేపు పర్ఫార్మెన్స్ ఇవ్వండి. ఇంకొంచెం సరిపోలా. ఎందుకంటే మీకంటే తెలుగుదేశం వాళ్ళు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఇస్తారు. మీరు వీక్ అయ్యారు. ఈ కంటెస్ట్ ఇప్పుడు SMS పోల్ పెడితే మీరు వీక్ అయిపోతారు. కానీ కొంచెం ఇంకొద్దిగా ఇంకొంచెం పర్ఫార్మెన్స్ ఇవ్వండి. చెప్పులు తీసుకున్నంత ఆ పేకలు బిసికి చంపేస్తా. ఇది మీ లాంగ్వేజ్ తరిమి కొడతాం కాదు, చెప్పులు తీసుకున్నంత నా డాష్ ఉన్నారా. మీ లాంగ్వేజ్ మారుతుంది ఎట్లా? మీ పవన్ కళ్యాణ్ లాంగ్వేజ్ రావాలి కదా. మీ జనసేన వేరే మహిళలు మీలాగా రోజు టీవీ డిబేట్ లోకి వచ్చే మీ వేరే మహిళని మీ వేరే పురుషుడు చెప్పుకోలేని దగ్గర తన్నరాని దగ్గర తంతే ఏమయ్యాడు పవన్ కళ్యాణ్? సచ్చాడా బతికాడా? మీ మహిళా లోకం బతికిందా చచ్చిందా? జనసేన వాళ్ళు ఏమమ్మా ఎందుకు ఖండించలా? వాడి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? మీ జనసేన వేరే మహిళ డొక్కలో చెప్పలేని దగ్గర తన్నాడంట. రాయపాటి అరుణ్ ఏం సచ్చారా? ఏం బతికే ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలా? ఎందుకు ఖండించలా? మళ్ళీ మీరు పార్టీ నడుపుతున్నారు. ఎవరన్నా చెప్తే ఇంకా అంతకంటే ఎందుకు మనం డిబేట్ లో ఉన్నాం, మళ్ళీ మాట్లాడలేం. కంట్రోల్ ఎందుకు ఖండించాలా పవన్ కళ్యాణ్? దానికి సమాధానం చెప్పండి. రేపొద్దున మిమ్మల్ని అంతే వెంకటరెడ్డి గారు ఆవిడ మాట్లాడినివ్వండి. వాయిస్ మ్యూట్ అవుతుంది. పాయింట్ రైజ్ చేశారు కదా, ఓకే మీరు అడిగారు ఆవిడ సమాధానం చెప్తారేమో చూద్దాం. సమాధానం చెప్పండి. ఏమైనా కొడితే రేపొద్దున వేరే పురుషుడు వినండి. సార్ ఏదైతే వీర మహిళకి జరిగిన అన్యాయాన్ని పార్టీ నుంచి ఖండించడం జరిగింది. అసలు అది ఘటన ఏం జరిగిందనేది పూర్తిగా అంతా డిస్కషన్ జరిగింది. మేమేమేమి రియాక్షన్ తీసుకున్నామని వైసీపీ పార్టీ కార్యాలయంకి వచ్చి చెప్పాలన్న విషయాన్ని మాత్రం మేము మర్చిపోయామండి. అదొక్కటే మేము తీసుకున్నామో ఏ యాక్షన్ తీసుకున్నామో ఏం ఘటన జరిగిందో ఏం క్లారిటీ వచ్చిందో మీకు చెప్పడం మర్చిపోయాం. తాడేపల్లి చెప్పుకున్న విషయం వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఏమైందండి చెప్పనే లేదు. సొంత చిన్నాయిని చంపేసినారంట. సౌభాగ్యమ్మ గారు చెప్పండి ఏంటి పిఠాపురంలో ఆయన గ్యారంటీగా గెలుస్తారని మీరు అంటున్నారు. అసలు ఆయన పోటీయే చెయ్యరు, దమ్ముంటే అక్కడి నుంచి పోటీ చేయమనండి, 1,00,000 ఓట్లు కూడా రావని చెప్పి వెంకటరెడ్డి గారు మాట్లాడే పరిస్థితి. వెంకటరెడ్డి అన్న బాధలో ఒక అర్థం ఉంది. ఎందుకనంటే నేను గత రాత్రి ఒక మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరిలో భయం అయితే ఉంది వైసీపీలో. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారో అక్కడికి మనం అమౌంట్లు పంపించి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని వెంకటరెడ్డి అన్న బాగా ఆశతో ఉన్నట్టున్నాడు. అన్న గతంలో